ఇప్పుడు మీ మొదటి సినిమా టయానికి రేపు రిలీజ్ అనగా మీ దగ్గర జేబులో చిల్లు కావలేదు. మరి ఈ రోజు చరణ్ రాజ్ ఆస్తి ఎంత? ఆస్తి ఎంత? ఉమ్. అందరూ సార్ నన్ను ఎవరెవరు లైక్ చేస్తారో వాళ్ళు అదే సార్ నా ఆస్తి. ఇంకేం చేయలేము సార్. ఎందుకంటే సార్ అప్పుడంతా 3000 5000 రూపీస్ కి ఏకర్ కొన్నాం సార్ మేము. ఓ ఎక్కడ? నేను నంది హిల్స్ దగ్గర 54,000 రూపీస్, ఓన్లీ 54,000 కి, ఇంక్లూడింగ్ రిజిస్ట్రేషన్, ఇంక్లూడింగ్ కమిషన్ తో 22 ఏకర్స్ ల్యాండ్ కొన్నాను సార్. ఓ సూపర్. ఇప్పుడు అక్కడ ప్రెస్టేజ్ గాల్ఫ్ క్లబ్ వచ్చింది, ఏమేమి వచ్చింది అక్కడ. నేను చెప్తున్నానండి ఇవన్నీ. నేను ఎందుకు చెప్తానంటే మా నాన్నగారు నేర్పించింది నేను ఇదంతా. ఓకే ఓకే. మా నాన్నగారి దగ్గర 100 రూపాయలు ఉంటే వెళ్ళి అక్కడ బెళగాం దగ్గర వెళ్ళి ఒక 100 ఏకర్స్ బుక్ చేశారండి. అంటే 100 రూపాయలు అంతే అడ్వాన్స్. ఓకే. సో అలాగా అది అలవాటు చేశారు నాకు మా నాన్నగారు. ఈ రోజు ఏం నేను ల్యాండ్ కొన్నాను. మొత్తం ఎన్ని ఎకరాలు ఉంది మీ దగ్గర? లేదు సార్, ఎకరాలు లేవు సార్, అక్కడెక్కడ కొంచెం 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 ఉన్నాయి సార్. ఏది ఓపెన్ గా చెప్పట్లేదు మీరు. లేదు సార్, అంటే ఇలాగా చెప్పేది మీకు 30,000 40,000 ఏకర్ కొన్నాం. అప్పుడు కొత్త ఎయిర్పోర్ట్ వస్తుంది తెలియదు మాకు. సో అలాగా అవి అప్పుడు కొన్నాం సార్. 84 85 అవన్నీ మన ప్రతిఘటన డబ్బులే అండి, మన తెలుగు సినిమా డబ్బులే అన్ని. అవునా? సూపర్. అవును సార్, తెలుగు సినిమా, హిందీ సినిమా, తమిళ సినిమా, కన్నడ సినిమా, అందరు డబ్బులు అండి. నేను డబ్బులు అన్ని ఎక్కడ వేస్ట్ చేయను సార్. ఓకే. నేను తాగేదే మ్యాన్సన్ హౌస్ అండి, బాలయ్య బాబు లాగా. ఓకే. 450 రూపాయలండి ఒక బాటిల్. వారంలో 3 డేస్ తాగనండి, గురువారం, శనివారం, సోమవారం. మిగతా రోజులు అదే 2-3 పెగ్ ఫ్రెండ్స్ ఉంటాయి, లేకపోతే లేదు. కానీ నాన్ వెజ్ బాగా మధ్యలో కొంచెం ఏమో తాగేసి తినేసి అది హెల్త్ పాడు చేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు అగైన్ బ్యాక్ నా.